రాష్ట్ర మంత్రుల్లోనే కాదు కేంద్ర మంత్రుల్లో కూడా భారీగా క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి. కేంద్ర మంత్రుల్లో 40% మంది క్రిమినల్ కేసులు ఉన్నవారే ఉన్నారట. రాష్ట్రాల్లో ఒక 47% మంది అభియోగాలతో కూడిన నేర ఆరోపణలకు సంబంధించిన మంత్రులు అయితే ఉన్నారు. తాజాగా ఈ లెక్క అయితే వెలుగులోకి వచ్చింది. కేంద్ర మంత్రివర్గంలోని 72 మందిలో 40% మంత్రులపైన వివిధ రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో 643 మంది మంత్రుల్లో 47% మంది మంత్రులపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి అనేది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ వెల్లడించింది. కేంద్ర మంత్రివర్గ సభ్యులతో పాటు దేశంలో 27 రాష్ట్ర అసెంబ్లీల 3 కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రుల నేపథ్యాన్ని వాళ్ళు సమర్పించిన అఫిడవిట్ల ద్వారా ఏడీఆర్ సేకరించింది. ఆ వివరాలను వెల్లడించింది. వీరిలో 47% మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారని చెప్పుకొచ్చింది. ఏపీ అసెంబ్లీలో కూడా 25 మంత్రులు ఉంటే 22 మంది మంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. వారిలోనూ 14 మందిపై తీవ్రమైన కేసులు ఉన్నాయని తేల్చింది. తెలంగాణలో కూడా 15 మంది మంత్రుల్లో 11 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారిలో 6గురిపై తీవ్రమైన క్రిమినల్ నేరారోపణలు ఉన్నాయని కూడా ఏడీఆర్ వెల్లడించింది. కేంద్ర మంత్రివర్గంలో పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన 72 మంది మంత్రులు ఉన్నారు. వారిలో 29 మంది మీద క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 19 మంది మంత్రులపై అత్యంత తీవ్రమైన నేర అభియోగాలు అయితే ఉన్నాయి. రాష్ట్రాల అసెంబ్లీలో 643 మంది మంత్రులు ఉన్నారు. వారిలో 302 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు అయితే ఉన్నాయి. వీరిలో 174 మంది మంత్రులు హత్యాయత్నం, అపహరణ అంటే కిడ్నాప్, అలాగే మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు అనేది. అంటే ఇప్పటివరకు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, నేర చరిత్రలో ఉన్న వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, రాజకీయాల్లోకి వచ్చేసారు అని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డిని లేదంటే వైసీపీని ఉద్దేశించి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఏడీఆర్ సంస్థ వెల్లడించిన రిపోర్టు ప్రకారం ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో 25 మంది మంత్రులు ఉంటే అందులో 22 మంది మంత్రుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అంటే అఫిడవిట్ ద్వారా వీళ్ళు చెప్పిందే వాళ్ళ మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని. మరి దాన్ని బట్టి నేర చరిత్రలో ఉన్న వాళ్ళు ఏ పార్టీలో ఉన్నట్టు అంటే వాస్తవానికి ఒకటి ఇక్కడ కీలకమైన అంశం, రాజకీయంగా దీన్ని ఎవరు ఎలాగైనా వాడుకోవచ్చు, కానీ ప్రతి పార్టీలో కూడా ప్రతి రాజకీయ నాయకుడు అఫిడవిట్ సమర్పించినప్పుడు వాళ్ళ మీద ఏదో కేసులు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు పాదయాత్రలు చేసినప్పుడు, నిరసనలు చేసినప్పుడు, ధర్నాలు రాస్తారోకలు చేసినప్పుడు పెట్టిన కేసులు కానివ్వండి, లేదంటే ఇప్పుడు ఇలాగ హత్యలు, హత్యాయత్నాలు దీనికి సంబంధించి వాళ్ళ మీద నమోదైన కేసులు కానివ్వండి ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించి ఈ లిస్ట్ తీశారు కాబట్టి వైసీపీలో కూడా ఈ తరహా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మీద కేసులు లేవు, ఎంతమంది మీద నేరారోపణలు లేవు. కాకపోతే దీన్ని రాజకీయంగా ఎవరికి కావాలంటే వాళ్ళు వాడుకుంటారు. కాకపోతే ఇప్పుడు తాజాగా ఈ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ ఏదైతే ఉందో వీళ్ళు వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం ఓన్లీ రాష్ట్రాల్లోనే కాదు కేంద్ర మంత్రుల్లో కూడా దాదాపు 40% మంది ఉన్నారు. అంటే క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు వాళ్ళ మీద మంత్రులే ఉన్నారు. అంటే ఇంకా అంటే ఒక రకంగా నేరస్తులే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాల్లో కూడా పరిపాలన సాగిస్తున్నారు అనేది ఈ రిపోర్ట్ చెప్తుంది. మరి అలాగని వీళ్ళందరినీ ఏమన్నా తొలగిస్తారా? వీళ్ళ మీద ఎక్కువ కేసులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని ఏమన్నా రాజకీయాల్లో పదవుల్లో కొనసాగడానికి అనర్హులుగా ఏమన్నా గుర్తిస్తారా అంటే అది జరగదు. కాకపోతే ఇలాంటి లెక్కలు లిస్టులు ఒక 2-3 రోజులు మాట్లాడుకోవడానికి అయితే పనికొస్తాయి.